కిందాడ మడుగు ఈ ఏరియాలో నుంచి మన అమలాపురం వెళ్ళి దారి అండి. ఇక్కడ నుంచి మహా అయితే ఒక 10 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు. మొత్తం కోనసీమ అంతా ఇదే విధంగా పచ్చని చెట్లతో, పంట పొలాలతో, కాలువ గట్లు నీళ్ళతో ఉంటాయి. కాదంటే ఈ మధ్య చాలా డెవలప్ చేసి రోడ్స్ అన్ని బాగా వేశారు. ఒకప్పుడు రోడ్లు బాగాలేదన్న నేనే ఇప్పుడు రోడ్లు చూపిస్తాను అనుకోకండి. మా వీధుల్లో రోడ్లు అలాగే ఉన్నాయి భయంకరంగానే. ఇది మాత్రం హైవేస్ కి కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కొంచెం డెవలప్ చేశారు. మాది అమలాపురం అండి. అమలాపురంలో అత్యంత ప్రముఖమైన మా వెంకటేశ్వర దేవాలయంలో దశ అవతారాలని ఒకసారి మీరు చూస్తారని ఉద్దేశంతో చూపిస్తున్నానండి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, చివరిగా కలికి. ఇంకా ఈ టెంపుల్ చూడడానికి అయితే ఒక రోజు మొత్తం పట్టేస్తుందండి, అంతలా డెవలప్ చేశారు ఈ టెంపుల్. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు స్వామిని. ఎందుకంటే ఇక్కడ కనీసం సంవత్సరంలో 100కి తక్కువ కాకుండా 100ల కొద్ది వివాహాలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఈ టెంపుల్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అమ్మవారు దేవేర్లు ఇద్దరితో కలిపి స్వామివారు స్వయం వ్యక్తంగానే తవ్వకాల్లో లభించినట్టుగా మనకి తెలుస్తుందండి. అమలాపురంలో వేంచేసి ఉన్న పంచలింగ క్షేత్రాల మధ్యలో వెంకటేశ్వర స్వామి కథ మాత్రం చాలా విచిత్రంగానే ఉంటుందండి. ఎందుకంటే అక్కడ పండితుల వారు ఒక ఆయన గొడవర్తి రామావధాని అని వారు పొలాలన్నీ వారికి చెందినవంటండి. ఆయన కళలో స్వామివారు కనిపించి నేను భూమిలో ఉన్నాను అని తెలియచేశారంట. వారికి డౌట్ వచ్చి లేచి ఉదయాన్నే తవ్వకాలు చేపట్టినప్పుడు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి విగ్రహం బయటకు వచ్చిందంటండి. అందుకని వారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చిందని చెప్పేసి నాకు పండితుల వారు తెలియజేశారండి. స్వామి శ్రీనివాస గోవింద 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 గోవింద, శ్రీనివాస గోవింద, తిరుమలవాస గోవింద, భవభయనాస కాశ్యప గోత్రం, రవికృష్ణ ప్రసాద్, రాధాదేవి, శ్రీ లలిత వైష్ణవి దేవి.
ద్రౌపది స్వయంవరాంతం దుప్ప మహారాజు శివలింగాన్ని ప్రవేశ చేసింది చిన్నమల్లేశ్వర స్వామి అని చిన్నమల్లేశ్వర స్వామి ప్రవేశ చేసిందంతా ఎందుకు ప్రవేశ చేశాడు అంటే చెప్తున్నాను. యమలాపురానికి పంచలింగపురం 5 లింగాలు ఉండేవి. పంచలింగపురం 5 లింగాలు అంటే ఒక నాగలింగేశ్వర స్వామి, రెండేదేమో చిన్నమల్లేశ్వర స్వామి, మీ అక్కడ ఉంది కదా చంద్రమౌళేశ్వర స్వామి, అమలేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి 5 లింగాలు పెట్టారు. దీన్ని పంచలింగపురం అని పిలిచేవారు. ఈ పంచలింగపురం ఎందుకు పిలిచేవారంటే 5 లింగాల మధ్యలో వెంకటేశ్వర కూడా వెలిసింది. ఇది ఎప్పుడు ద్రౌపది మహారాజు స్వయంవరంలో 5వ చిన్నమల్లేశ్వర ప్రవేశ చేసిన తర్వాత ఇది బయటపడింది. చిన్నమల్లేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఇటువైపు ప్రవేశ చేస్తూ వెళ్ళిపోతూ కొంతకాలం ఒక క్షేత్రంగా వాడుతున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు ద్రౌపది మహారాజు. కొంతకాలం తర్వాత ఏమైందంటే గొడవతి రామారావు కల్లో కనిపించి ఈ భూమిని తవ్వి చెప్పి కల్లో కనిపించాక మరుసటి రోజు తవ్వి చూశారు. ఈ తవ్వి చూడడంలో ఏమైంది, ఇది ఈ వెంకటేశ్వర యాక్సిడెంట్ ఉండడంతో శ్రీదేవి భూదేవి సమేతంగా ఉండడంతో ఈ కళ్యాణ వెంకటేశ్వర భవిష్యత్తు భూమిలో దొరికారండి అని ఈ దీని పంచలింగపురం అని పిలిచేవారు. ఈ 4వ లింగమైనటువంటి అమలేశ్వరుడు ఉన్నాయి కదా, అమలేశ్వరుడు దత్తుని ప్రవేశ చేసి దత్తు భిక్షాటనకే తిరుగుతూ ఇక్కడ అక్కడ అమలేశ్వరం చెప్పి అమలీపురంగా మార్చాడు. బ్రిటిష్ వారు రాకతో అమలాపురంగా రూపాంతరం చెందింది. దీని చరిత్ర అయితే ఇది విషయం. అది ఆ తర్వాత గొడవతి రామాలలో కల్పించిన తర్వాత ఈ స్వామిని తీసుకొచ్చి పైన పెట్టి రోజు కూడా స్వామికి అర్చనలు కైంకర్యాలు చేసి ఎప్పుడండి మన బ్రిటిష్ వారు రాక తర్వాత బ్రిటిష్ వారు దీని పూర్తిగా అమలాపురంగా మార్చిన తర్వాత ఈ స్వామికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి, మానవుల యొక్క కళ్యాణాలు జరుగుతాయని చెప్పి ఇక్కడ ఉద్దేశం ప్రకారంగా కళ్యాణ వెంకటేశ్వర దీన్ని కోనసీమ పెళ్లి వెంకటగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 1 ముహూర్తం 2 ముహూర్తాలు 3 ముహూర్తాలు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి. అందులో పెళ్లిళ్ళు అవుతాయి కదండి సంవత్సరం, ప్రతి సంవత్సరం ఇక్కడ. దీని చరిత్ర మనకి 500 సంవత్సరాలుగా మాత్రమే తెలుస్తుందండి. కానీ మనం ఈ గంటని కనుక సాక్ష్యం కింద తీసుకున్నట్లయితే పురాతన కాలంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చని నాకు అనిపించిందండి. ఎందుకంటే అమలేశ్వర స్వామి భూమిలో ఉండిపోయిన టైంలో అక్కడ మత్స్యకారులకి గంట దొరికితే వారు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి గుడిలో వదిలేశారు అంటేనే ఇవన్నీ సమకాలీనానికి చెందిన టెంపుల్స్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత అపురూపమైన చరిత్ర కలిగిన మా దేవాలయాలు మీకు చూపించడం నా మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తానండి. పెళ్ళిళ్ళు అమలాపురంలో 50% పెళ్లి కుదరటం లేదు అంటే స్వామికి మీ గుళ్ళో పెళ్లి చేస్తాను, వివాహం చేస్తామని మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవుతుంది అనే నమ్మకం ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న చాలా వరకు అందరికీ భక్తులకి నమ్మకం అండి. ఇక్కడ కళ్యాణ మండపాలు కంటిన్యూస్ గా ఉన్న విధానం చూస్తే మీకు అర్థమైపోతుంది పెళ్ళిళ్ళ సీజన్లో ఎంత జనల్ అసలు తిరగటానికి కూడా ఏ పెళ్లికి వెళ్ళాలో మనం అర్థం కానంత క్రిక్కిరిసిపోయి ఉంటుందండి. ప్లేస్ అంతా సరిపోదు. ఈ రోజు అదృష్టం కొద్దీ క్లోజింగ్ టైం వల్ల మనకి దేవాలయం ఇంత ఖాళీగా దొరికింది. వీలైతే
నేను చుట్టుపక్కల ఉన్న ఈ శివాలయాలను కూడా చూపిస్తానని మీకు తెలియచేస్తున్నాను. చెప్పిన మాట అబద్ధం కాదనడానికి ఇదిగో నా ఫ్రెండ్ తన పెళ్లి ఇదే ప్లేస్ లో ఇక్కడే జరిగిందని చెప్తున్నారు. నిజానికి ఇది ఒక 4-5 years బ్యాక్ టీడీపీ గవర్నమెంట్ టైంలోనే రెనోవేట్ జరిగిందండి. స్వామి అయితే ఇంకా చాలా పైన ఇంత ఎత్తుగా ఉండి ఉండేవారు. ఇప్పుడు మార్చారు. అప్పుడు అందం వేరు, ఇప్పుడు అందం వేరు. ఏమైనప్పటికీ ఇదిగో ఇదిగో మా ఫ్రెండ్ ఇక్కడే పెళ్లి చేసుకుని మా ఫ్రెండ్ మా ఫ్యామిలీలో కూడా చాలా మంది ఉంటారండి. సో ఒక ట్రైల్ కింద పెళ్లిళ్ళు అని అనుకున్న వాళ్ళు అమలాపురం మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో చేసుకుంటామని మొక్కేసుకోండి. ఇక్కడ పెళ్లి కుదిరిపోతుందేమో, నేనే మీరు కమెంట్ రూపంలో తెలియచేద్దరు. కానీ నిజానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే మనం జనరల్గా స్వామికి నిత్య కళ్యాణం జరుగుతుంది అనుకుంటామేమో, కాదంటండి. ఇక్కడికి వచ్చి ఎవరైనా మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా కళ్యాణం ఈ దేవాలయం ప్రాంగణంలో చేసుకుంటామని మొక్కుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయని నమ్మకం వల్ల ఆయనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చిందంటండి. కోనసీమ పెళ్ళిళ్ళ వెంకన్న అని కూడా పిలుస్తారు. వెంకటేశ్వర స్వామి క్షేత్రం అతి ప్రాచీనమైనది, ప్రసిద్ధమైనది అని కూడా మనకి తెలియజేస్తున్నారండి. స్వామివారు ఇక్కడ చేసుకోవాలన్న అదృష్టం ఉండాలి, అంతేనా? ఇంట్లో ఎక్కడ కళ్యాణ మండపాల్లో ఎక్కడ చేసుకుంటే ఒక ఎత్తు, కానీ దేవాలయంలో చేసుకుంటే ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు 100 ఏళ్ళు. అరే నీకు పెళ్లి కుదిరితే ఇక్కడ మొక్కుకోరా, నాకు తెలుస్తుంది ఇక్కడే వెంకటేశ్వర స్వామి మొక్కుకోరా, ఇక్కడే చేసేసుకుంది, కానీ నేనే ఖర్చు పెట్టేస్తారా. ఈ దేవాలయంలో ఉండి వెంకటేశ్వర స్వామికి ఒకవైపు అలివేలు మంగ తాయారు, రెండో వైపు బీబీ నాంచారమ్మ ఉంటారండి. బీబీ నాంచారమ్మని మాత్రం ప్రత్యేకంగా ముస్లిమ్స్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. అదే సమయంలో వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి కూడా కొన్ని కానుకలు తీసుకొస్తారని చెప్పేసి సంవత్సరంలో ఒకరోజు ప్రత్యేకంగా చాలా ఎక్కువ శాతంలో ముస్లిమ్స్ వచ్చి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారని చెప్పేసి అక్కడ పండితుల వారు నాకు తెలియచేశారండి.